హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఢిల్లీ హైకోర్టు తీర్పండి. జీరో ఫిట్‌మెంట్‌తో పెన్షన్ సవరణ. దీనిపైన నాయకుల స్పందనలు ఎలా ఉన్నాయనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బీఎస్ఎన్ఎల్ సంస్థలో విలీనమైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డీఓటీ మాజీ ఉద్యోగుల పెన్షన్ సవరణ వ్యవహారం అనేది ఇప్పుడు ఒక కీలక దశకైతే చేరుకుంది. మరి ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క పెన్షన్ రివిజన్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు పైన, అందులోని లోతైన విశ్లేషణలపైన ప్రస్తుతం సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. అయితే ఈ యొక్క తీర్పు వెలువడిన తర్వాత వివిధ పెన్షన్ సంఘాల నాయకత్వాలు ఆ కాపీని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నాయి. మరియు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సాధారణంగా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 90 రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్‌పి దాఖలు చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా అడుగులు వేయాలని కొందరు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ తీర్పుపై సంఘాల పూర్తిస్థాయి అధికారిక స్పందన అంటే పాయింట్ల వారీగా వివరణ లేదా భవిష్యత్తు కార్యాచరణ ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. నిజానికి గతంలోనే అంటే 17 అక్టోబర్ 2022న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డీఓటీ పెన్షన్ అసోసియేషన్లతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. ఆ రోజున ప్రభుత్వం ఒక కీలక ప్రతిపాదనను పెన్షనర్ల ముందు ఉంచింది. వర్కింగ్ ఎంప్లాయీస్ వేతన సవరణతో సంబంధం లేకుండానే పెన్షనర్లకు విడిగా పెన్షన్ సవరణ చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ యొక్క ప్రతిపాదన ప్రకారంగా నవంబర్ 1, 2017 కంటే ముందు రిటైర్ అయిన వారికి ఆ తేదీకి ఉన్నటువంటి 119.5% కరువు భత్యాన్ని డీఏ మూల పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్‌లో విలీనం చేసి సవరణ చేస్తాం అని అన్నారు. అలాగే ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి కూడా వారి పదవీ విరమణ రోజున నాటికి ఉన్నటువంటి డీఏను బేసిక్ పేలో కలిపి అందులోని 50% పెన్షన్‌గా నిర్ణయిస్తామనైతే చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగులకు ఫిట్‌మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రయోజనాన్ని కూడా పెన్షనర్లకు వర్తిస్తామని చెప్పి దీనివల్ల పెన్షన్ అనామలీస్ అంటే వ్యత్యాసాలు రాకుండా ఉంటుంది అని డీఓటీ వివరించింది. అయితే ఈ మేరకు 17 నవంబర్ 2022న లిఖితపూర్వకమైన లేఖను కూడా అన్ని సంఘాలకు పంపిణీ అయితే చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాత లేఖలు వైరల్ అవుతున్నాయి. దీంతో సామాన్య పెన్షనర్లలో అనుమానాలు మరియు ఆవేదనలు మొదలయ్యాయి. ఆ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనను ఎందుకు ఒప్పుకోలేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అప్పుడే 0% ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి సవరణను అంగీకరించి ఉంటే ఈ పాటికి పెన్షనర్ల చేతికి ఎంతో కొంత డబ్బు వచ్చేది కదా అని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ముందు వచ్చింది తీసుకొని ఆ తర్వాత మిగిలిన ప్రయోజనాల కోసం పోరాటం చేసి ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచన ఇప్పుడు బలపడుతోంది. ఎందుకంటే క్యాట్‌లో గెలిచిన మనం హైకోర్టులో ఓడిపోయాం. ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ గెలుపు అవకాశాలు 50, 50 మాత్రమే ఉంటాయని న్యాయ నిపుణులు అంటూ ఉన్నారు. ఒకవేళ అత్యున్నత న్యాయస్థానంలో కూడా చుక్కెదురైతే ఇక పెన్షన్ సవరణ అనే తలుపు శాశ్వతంగా మూసుకుపోయే పోతాయేమో అన్న భయం కూడా పెన్షనర్లలో అయితే గూడు కట్టుకుంది. మరొక వైపు ఎంటీఎన్ఎల్ పెన్షనర్లను కూడా ఈ కేసులో కలుపుకోవడం వల్ల ఏమైనా నష్టం జరిగిందా అన్న చర్చ కూడా నడుస్తోంది. అసలు ఎంటీఎన్ఎల్ పెన్షనర్ల పట్ల నాయకత్వానికి అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? వారిని మనతో కలపడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరిగి మన కేసు బలహీనపడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది మేధావులు మరియు యూనియన్ నాయకులు మాత్రం అసలు వేతన సవరణ జరగకుండా పెన్షన్ సవరణ తీసుకోవడం అనేది అసాధ్యం. అది సంస్థకు ద్రోహం చేయడమే అని అయితే వాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయిన ఉద్యోగుల భవిష్యత్తు నాశనం అవుతుందని పెన్షనర్లు తమ స్వార్థం చూసుకోకూడదని అయితే వారు ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. ఎడారిలో ఎండమావి కోసం ఆశపడినట్లుగా పెన్షనర్లు తప్పుడు ఆశలతో ఉన్నారని ఆర్టికల్స్ కూడా ప్రచురితం అయ్యాయి. అయితే ఇలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో సర్కిల్ వర్కింగ్
కమిటీ సమావేశాలకు హాజరయ్యే నాయకులు ఈ ప్రశ్నలకు ఏమని సమాధానం చెబుతారో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం లేదా డీఓటీతో చర్చల మార్గాన్ని ఎందుకు మూసివేశారు? సుప్రీం కోర్టుకు వెళ్తే అది సబ్ జుడిస్ అంటే న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం కిందకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇక చర్చలకు చర్చల ప్రసక్తే ఉండదని చెప్పే ప్రమాదం ఉంది. అందుకే కోర్టుకు వెళ్ళే ముందు ప్రభుత్వం దగ్గర ఒక అడుగు వెనక్కి తగ్గి 0% ఫిట్‌మెంట్‌ను తాత్కాలికంగా అంగీకరిస్తూనే ఈ మేరకు భవిష్యత్తులో వేతన సవరణ జరిగినప్పుడు పెన్షన్ కూడా పెంచాలనే షరతుతో ఒప్పందం చేసుకుంటే బావుంటుందని కొందరు సూచిస్తూ ఉన్నారు. 5% లేదా 10% ఫిట్‌మెంట్ కోసం బేరసారాలు ఆడి ఉంటే ఫలితం ఉండేదేమో అని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కానీ నాయకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. డీఓటీ మనల్ని చర్చలకు పిలవలేదు అని ప్రకాష్ గారు, అన్షు ప్రకాష్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు మనల్ని గేటు కూడా దాటనివ్వలేదు. కాబట్టి కోర్టు మాత్రమే దిక్కు అని కొందరు నాయకులైతే ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు. మరికొన్ని సంఘాలు మాత్రం తాము ఒప్పుకుందాం అనుకున్నా సరే ఇతర సంఘాల మొండితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. 90% పెన్షనర్లకు జీరో ఫిట్‌మెంట్ వల్ల నష్టం జరుగుతుంది అని ఒక వింత వాదన కూడా తెరపైకి తెచ్చారు. నిజానికి పెన్షన్ రూల్స్ ప్రకారంగా సవరణ చేసిన పెన్షన్ తగ్గితే దానిని పర్సనల్ పేగా ఇచ్చి రక్షించాల్సి ఉంటుంది. అలాగే కనీసం రూ. 100 ప్రయోజనమైనా సరే పెన్షనర్‌కు కలగాలనే నియమం అయితే ఉంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ అనేది రూ. 10,000 ఉంటే ప్రస్తుత డీఏ కలిపి ఆయన తీసుకునే మొత్తం కంటే 0% ఫిట్‌మెంట్‌తో సవరించిన తర్వాత వచ్చే దాదాపు రూ. 1,200 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి. కానీ ఈ యొక్క వాస్తవాలను నాయకత్వాలు పెన్షనర్లకు దగ్గరగా వివరించడం లేదని ఆరోపణలున్నాయి. అందుకే ఇప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా వివిధ హోదాల్లో అంటే ఆర్ఎం, క్లర్క్, ఎగ్జిక్యూటివ్, డీజీఎం అంటూ రిటైర్ అయిన వారి బేసిక్ తీసుకొని 0% ఫిట్‌మెంట్ వల్ల నిజంగా లాభమా లేక నష్టమా అన్నది గణాంకాలతో సహా వివరించాలని కొందరు నిర్ణయించుకున్నారు. మరి ఈ గణాంకాలను చూసిన తర్వాతైనా పెన్షనర్లు వాస్తవాలను గ్రహిస్తారని నాయకత్వాలు గుడ్డిగా కాకుండా ఈ మేరకు వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తారు అనైతే ఆశిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే న్యాయ పోరాటం. ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి 90 రోజుల సమయం పడుతుంది. మరి అయితే 90 రోజుల సమయం అయితే ఉంది కాబట్టి అక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేది అనిశ్చితంగానే ఉంది. ప్రభుత్వ ప్రతిపాదన 2022లో డీఓటీ 0% ఫిట్‌మెంట్‌తో పెన్షన్ సవరణ చేస్తామని, భవిష్యత్తులో ఉద్యోగుల వేతన సవరణను బట్టి మార్పు పెంచుతామని చెప్పేసి ప్రతిపాదించింది. నాయకత్వ వైఫల్యం. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను చర్చల ద్వారా మెరుగుపరుచుకోవడం కాకుండా కేవలం 15% ఫిట్‌మెంట్ పట్టుబట్టి కోర్టు కేసుల పైన ఆధారపడటం వల్ల కాలయాపన జరిగింది. ఆర్థిక నష్టం. పెన్షన్ సవరణ జరగకపోవడం వల్ల ప్రతి పెన్షనర్ నెలకు రూ. 1000 నుంచి 5,000 వరకు వారి క్యాడర్‌ను బట్టి నష్టపోతూ ఉన్నారు. అనామలీస్ భయం. పెన్షన్ మరియు వేజ్ రివిజన్‌ను విడదీయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయనేది సంఘాల ప్రధాన ఆందోళన. లెక్కల విశ్లేషణ. 0% ఫిట్‌మెంట్ అంటే పెన్షన్ పెరగదని అర్థం కాదు. పాత డీఏ బేసిక్‌లో కలవడం వల్ల బేసిక్ పెరిగి తద్వారా డీఏ రేటు ప్రకారంగా ఆహ్, పెన్షన్ అనేది పెరుగుతుంది. తద్వారా వచ్చేటటువంటి బేసిక్ పెరిగితే అలవెన్సెస్ కూడా పెరుగుతాయన్నమాట.